ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజైతే మేము పార్వతీపురం మన్యం జిల్లాలోని సంకిల్ అనే గ్రామం వచ్చి, ఇది చాలా అంటే చాలా మారుమూల గ్రామం. అది చుట్టూ కొండలే, అక్కడ దాకా ఎండది. మేమైతే అక్కడ ఒక రైతన్న ఉన్నాడు, ఆ రైతన్న అయితే కలవడానికి వెళ్తున్నాము. అలా సమస్యలు ఏందో తెలుసుకొని వాళ్ళతో మాట్లాడదాం విలేజ్కి వెళ్ళి. మీరు కూడా లాస్ట్ మనం కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న ఎంటర్టైన్మెంట్ అంతే. జస్ట్ అందుకే నవ్వుతున్నా. నమస్తేనే. నానియా, సూపర్ న్యాచురల్ స్టార్ నాని అని పేరు. అయితే ఫ్రెండ్స్, మనకి ఎవరైతే రైతు అన్నాను కదా, ఆల్రెడీ ఆయన మన కోసం అక్కడ ఉన్నారు. అక్కడ ఆయన పేరు లింగయ్య గారు. ఆయన దగ్గరికి చెప్తున్నారు చూడండి. అమ్మా నమస్తే అమ్మా. రండి. వీళ్ళందరూ మన కోసం ఆల్రెడీ ఉన్నారు. అంటే చిన్న ఇన్ఫర్మేషన్ వస్తున్నాం ఏంటంటే, మన కోసం ఇక్కడ ఉన్నారు. హాయ్ అన్న, నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? ఓకే అయ్యా. రండి, అక్కడ వ్యవసాయం అన్న. ఇంకా పైన ఊర్లు ఉన్నాయా? పైన ఊర్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మేమైతే ఇక్కడికే ఎండ అనుకుంటున్నాం. మేము ఎండ అని చెప్తున్నాం. మేము ఇంకా రోడ్ ఇది ఇంకా ఇప్పుడు 5 years అవుతుంది, ఇంకా అవ్వలేదు. సెన్సన్ ఉంది ఇంకా. ఓకే ఓకే. మొన్న సర్వే కూడా చేసాము. ఓకే ఓకే ఓకే. ఇక్కడ నుండి 6 kilometers. 6 kilometers ఉందా? ఓకే. నెక్స్ట్ అవతల విజయనగరం డిస్టిక్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఆ విజయనగరం డిస్టిక్ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే అక్కడ నుండి ఇంకా 15 kilometers. ఓకే. ఇది మన్యం జిల్లానే కదన్నా? అయితే మన్యం జిల్లా. అదే కొత్త మన శ్రీకాకుళం ఉండేదంట కదా, ఇప్పుడు ముందు కానీ ఇప్పుడు మన్యం జిల్లాలో, అదే పార్వతీపురం మన్యం జిల్లా. ఓకే ఓకే సార్. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఏంటన్నా? చిరుధాన్యాలు ఫ్రెండ్స్ చూడండి, చిరుధాన్యాలు ఇవి. ఆల్రెడీ అన్న మేము వస్తున్నామని ఫోన్ చేసి చెప్పాము. ఇదండి, ఇది జొన్న, ఆముదము, జొన్న. ఇదన్నా గంటలు, కొర్రలు. ఓకే. ఇదేంటన్నా? ఈ విత్తనం ఆముదం అంటారా? ఓకే ఓకే. మొత్తం 15 రకాలు ఇక్కడ ఉంటాయి. ఇది చింతపిక్క. ఓకే ఓకే. ఇది కందిదా? ఓకే ఓకే. కంది, గంటలు, జొన్నలు, మనకి సోడిమలు ఉన్నాయి. సోడి కూడా, ఇది సోడి అనుకుంటా, ఈ చిన్న కింద సోడి. ఓకే. ఇదన్నా ఈ విత్తనం? ఇవి పిల్లి పెసర్లు. ఓకే 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 ఓకే. ఓకే. నువ్వులు కూడా ఉన్నట్టున్నాయి. నువ్వులు అన్ని మొత్తం ఎన్ని రకాలు? 15 రకాలు ధాన్యాలు, 15 రకాలు చిరుధాన్యాలు ఉన్నాయి. ఓకే ఓకే. చాలా చాలా థ్యాంక్స్ అన్న, మా ఆడియన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇక్కడ వ్యవసాయం అన్న మంది ఇక్కడ. ఓకే. ఫస్ట్ అనేది ఇక్కడ ఒక విత్తనము నారు పోసాము. ఓకే ఓకే. మిరపగింజ. ఓకే ఓకే. ఇక్కడ మనకు ఖాళీ స్థలము, ఊరు మొత్తం మేము చేసుకుంటాం. అందరు కలిసి కట్టుకి ఇక్కడ చేసుకుంటారు. ఓకే. ఊరి పండిస్తున్నారన్నా? ఊరి పండిస్తాము. ఓకే ఓకే. ఊరి పండిస్తాము. ఇక్కడ నుండి ఒక 2 kilometers వెళ్ళాలి. 2 kilometers అంటే రోడ్డు ప్రయాణమా లేకపోతే పొలంలో? కాలినాడక, పొలాలు గట్టు. ఓకే. కాలినాడక అయితే ఎంతసేపు వెళ్ళొచ్చు? అరగంట. ఓ అరగంట అంటే 2 చాలా దూరం ఉన్నట్టు. అరగంట అంటే మాకు కొంచెం అలవాటు అయిపోయింది. మాకైతే గంట అవుతాడు. మీకు గంట, మీకు ఒక అరగంట మేము వెళ్తాం. ఓకే ఓకే. మీకు నడిచి అలవాటు అయింది. అలవాటు అయిపోయింది. అయినా అంత కిలోమీటర్ అంత దూరం ఉన్నా కానీ నడుచుకొని వెళ్ళి వరి పండిస్తున్నారు. నడుచుకుని సూపర్ అన్న. అలాగే చాలా ప్రేమ. అలాగే మీ కొండ మీద వేస్తారన్నా లేకపోతే కింద? ఇది కొండ మీద వేస్తాము. ఇప్పుడు ఈ సీజన్ లో కూడా ఇవి PMDS అంటారు. ఇవి మేము ఈ విత్తనం ఇంత వరి వేయక ముందు దీనికి గట్టంలో మళ్ళీ వేసుకుంటాం. గట్టం ఇవి. ఇప్పుడు ఇది జల్లేసి దున్నించేస్తే ఒక 3 రోజుల్లో మొలిసేది. 3 రోజుల్లో మొలిసేది. వర్షం పడినా గానీ లేకపోతే తడిగొన్న కానీ ఏదో ఒక విధంగా దీనికి మొలిసేస్తాయి. ఓకే ఓకే. ఇక్కడ PMDS అంటారు. PMDS దీనికి ఎందుకంటే పొలంలోనే సట్టు ఎక్కువ. కొంతమంది ఆ సట్టుకి ఏదో వేసుకుంటారు, అప్పుడు యూరియా DAP వేసుకుంటారు. ప్రకృతి వ్యవసాయాన్ని మేము పండిస్తున్నాం. ఓకే ఓకే అన్న, సూపర్ అన్న. ఓకే. ఇక్కడైతే ఇక్కడ ఎవరెవరో వీళ్ళందరూ ఉన్నారు. మీ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి కట్టుకి ఇక్కడ అంటే ఒకటి వేసుకుంటారు. మీరు ఒక 12 కుటుంబాలు. 12 కుటుంబాలు ఉన్నాయి. ఓన్లీ 12 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ 12 కుటుంబాలు. ఓకే ఓకే. పైన కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా 12 నెలలు ఇంకా తక్కువ. వాళ్ళు అక్కడక్కడ బిట్టి చిన్న బిట్లు 50-70 గడపల దాకా. పర్వాలేదన్నా వాళ్ళు అక్కడ తిండే సౌకర్యాలు. తిండి అంటే ఇక్కడ నుండి మేము కోటా భీమ్ అనేది ఇక్కడ తీసుకొని 30 kgs అంటే అంత బరువు మోసినంత, ఒక 20 kgs 15 kgs అంత దూరం మోసుకుంటూ వెళ్తారా? మోసుకుని వెళ్తారు. ఓకే. మన రోడ్డు అయితే లేదు. ఇన్ని 25 సంవత్సరాలు అవుతుంది. మాక్సిమం 5 సర్పంచులు వచ్చారు కానీ రోడ్ అనేది లేదు. ఓకే.
వరకు వేయలేదు. ఇప్పుడు వరకు 2 times సర్వే. ఓకే, ఇప్పుడు మన ప్రభుత్వం కూడా మీకు మంచిగా పర్వాలేదు, అన్ని సదుపాయాలు పర్లేదు కానీ ఒక్క రోడ్డు సౌకర్యం లేదు, అది కూడా కల్పిస్తారు, ప్రభుత్వాలు కల్పిస్తారు. ఇలా మీరు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఓకే ఓకే అన్న పర్లేదు అనుకుంటా. ఓకే, చూస్తారు వాళ్ళు కూడా. అదే చూస్తా, మనకి ఎవరు మంచి చేస్తే, ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు మనకు మంచి కావాలి, ఎవరైనా మంచి చేయడమే కావాలి, అంతే. మన ప్రజలు కూడా కోరుకునేది అదే, ఎవరైతే రాజకీయ నాయకుడు ఎవరైతే మనకేంటి, మనకు మంచి జరిగితే చాలు. ఓకేనా, మీ అందరూ ఖచ్చితంగా రోడ్డు వేస్తారు, మీకు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఖచ్చితంగా వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఒక్కసారి మన పంట దగ్గర ఒకసారి వెళ్దాం. ఇది బీరకాయ అండి, ఇది బీరకాయ. ఓకే ఓకే ఓకే. మనం ఇలా వేసుకుంటే మనం అంటే ఇక్కడ కొంచెం పాకురుకొని ఇక్కడ కాస్తుంది. ఓకే ఓకే. అయితే ఇవి కొంచెము ఇక్కడ తెగుళ్ళు అనేది వచ్చింది, కానీ మేము స్పేర్ చేస్తాము, అవి కూడా మేము తయారు చేసాము. అది కూడా మీరు సేంద్రియ పద్ధతి ద్వారా, అంటే కషాయం అనమాట. అదే కషాయ ఆకులతో ఎవరు అన్నారు, జామాకు, యాపాకు, చింత, ఇది అన్ని మిక్సింగ్ చేసి. అవునవును, ఇది నేలవేము, తర్వాత అన్ని అనమాట 10 రకాలు ఆకులతో తయారు చేసి వేస్తే పర్వాలేదు, సేంద్రియ పద్ధతి 30 రోజుల్లోనే తయారవుద్ది. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం మీకు సహకరిస్తున్నారన్నా, పర్వాలేదా? ఓకే సహకరిస్తున్నారు. ఓకే, సూపర్ అన్న, పర్లేదు. వాళ్ళు అలా ఎంకరేజ్ చేస్తారన్న. కొత్తగా ఐసీఆర్పీగా మీరు వచ్చారు, సూపర్ అన్న. కొంతమంది ఉద్యోగాలు వస్తుంటారు, వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది బాగా చేస్తారన్న. ఓకే ఓకే. ఇందంతా సపోర్ట్ అన్న, ఇది సపోర్ట్ అంటే మీరు సపోర్టా ఇవన్నీ సపోర్టా. ఓకే ఓకే, సూపర్ అన్న. ఓకే ఓకే, సపోటా, జీడి, ఇవంతా మొత్తం జీడి, బ్యాక్ సైడ్ జీడి, టేక్ అను, టేకు, నిమ్మ కూడా ఉన్నట్టుంది కదా. అంటే నేను అంతే, ఇది పుల్ల దబ్బకాయ అంటారు, అవి పుల్ల దబ్బకాయ అంటారు, అవి వాటిని పుల్ల దబ్బకాయ. ఓకే ఓకే. అంటే అది చెట్టు పనస, అది చెట్టు పనస. ఇక్కడ ఇదే పసుపన్న, ఇది ఇక్కడ ఏరియాలో ఉంది. ఓకే ఓకే, పసుపన్న. అయితే పసుపు ఇక్కడ ఎత్తుగా అది ఉపాధి హామీ పని చేసాము. ఉపాధి పని మీరు కూడా ఇప్పుడు మనం వెళ్ళొచ్చు, లైన్ గా పైనాపిల్ అనేది వేసుకుంటాం. పైనాపిల్ ఓకే, ఇప్పుడు ఓకే కనిపిస్తుంది. పైనాపిల్ వేసుకుంటాము, తర్వాత పసుపు అనేది వేసుకుంటాం. పసుపు కూడా వేసుకుంటాం. మీరు మొత్తానికి అయితే వ్యవసాయం ఏదైనా పండినా కానీ మంచిగా వ్యవసాయం చేస్తున్నారు. ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ వ్యవసాయాన్ని మాత్రం తక్కువ చేయట్లేదు, వ్యవసాయం బలంగా చేస్తున్నారు. సూపర్ అన్న. వ్యవసాయం మేము చేస్తున్నాము అంటే ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాము మేము. ఆర్గానిక్ సూపర్. అది ఎందుకంటే కెమికల్స్ ని మేము దూరం పెట్టాము, అంతా ఆర్గానిక్. అదే మంచిది, మన బలంగానే. మంచిగా రసాయనాలు వేసి మనకు ఇది తిన్నా గిట్ట మనకి రోగాలు తప్ప ఇంకేం ఉండదు. మళ్ళా ప్రకృతిని గిట్ట నాశనం అవుతుంది దానివల్ల. అంటడాడు ఇవన్నీ ఎరువులు వేయడాలు. అవును. పంట అనేది ఇది మిరప నారి. మిరప నారి అనేది ఇప్పుడు మేము 5 రోజుల్లోనే వేస్తాము. 5 రోజులు అవుతుంది. ఇదేంటన్నా, అది మేక గట్టమా? పైన మేక గట్టం, ఇది గట్టం. ఇవి మేక గట్టం అంతా దానికి సట్టు అన్నమాట. మరి దీనికి మళ్ళా యూరియా పెరుగుదలకి అవి మేక గట్టం. మరి దీనికి యూరియా దీపకని ఇక్కడ ఏటు ఉండవు, సేంద్రియ ఓన్లీ ప్రకృతి, ఓన్లీ ప్రకృతి. ఓకే, సూపర్ అన్న. అయ్యం వచ్చి ఒక 2 రోజులు అవుతుంది. పూల బంతి అది కేరళ నుండి వచ్చింది, ప్రకృతి నుండి వెలుగు నుండి ఇచ్చారు. సూపర్. అవి ఏంటంటే మన వ్యవసాయాన్ని గట్టులు అంటే వేసుకోవడానికి, అది మన గట్లు అంటే వేసుకుంటే ఇంకా చాలా మంది. మన పత్తి కూడా వేసాను, గట్లు అంట అది వేసుకోవాలా. ఓకే, మన గట్లు ఇప్పుడు పొలంలో నూరు వేసుకుంటే ఒక బంతి అని కాదు, 10 రకాలు వేసుకోవచ్చు అక్కడ. ఈ బంతి, సిరికంది, టమాటా, వంగ అన్ని అనమాట. మనం ఇది అంటే పాకిరినవి కాకుండా మామూలు అలాగా చెట్లు కాసినవి మనం వేసుకోవాలి. వరి వండదాన్ని ఇక్కడ. కొండల మీద ఉండదు కదా. వరి కొండల మీద అంటే తక్కువ అనమాట. అవి ఏంటంటే ఈ జొన్నలు, కొర్రలు, గంటలు అటువంటిది కొండలు ఎక్కువ వేసుకుంటాం. వరి తక్కువ, మెట్ట ప్రాంతం, ఎత్తు పొలాల్లో ఎత్తులో ఉంది కాబట్టి కొంచెం అది వరి అయితే అవదు. మనం ఇక్కడ కింద అయితే పర్వాలేదు. ఓకే, అక్కడ మీరు వేస్తా అంటున్నారు కదా. ఓకే, మనకి ఎలా ఉందని గిట్టుబాటు ధరలు పర్వాలేదా? చాలా మంది మనకి ఇక్కడ తక్కువ అంటున్నారు. గిట్టుబాటు ధరలు అంటే ఇప్పుడు పైనాపిల్ ఎగ్జాంపుల్ ఉంది కదా, పైనాపిల్ మాకు ఇక్కడ గిట్టుబాటు ధర లేదు. అక్కడికి సిటీలోనేమో వచ్చి ఒక కాయకి 20-30 రూపాయలు, ఇక్కడికి వచ్చేమో 3 కాయలు 10 రూపాయలు.
3 కాయలు అంటే కాయ 3 రూపాయలు పడుతుంది. అంటే 3 రూపాయలు పడుతుంది. అంటే మీరు ఎంత కష్టపడి చేసినంటే గిట్టుబాటు ధర అవ్వట్లేదు ఎవరు, కానీ అక్కడ వాళ్ళు 30 రూపాయలకి 50 రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అయితే ఓకే, మేము ఎంతకి ఇస్తామంటే వాళ్ళు ఏమన్నారు, మాకు వద్దు అంటున్నారా? ఎవరు వాళ్ళే కొనుక్కునే వాళ్ళు ఎవరు కానీ ఏమన్నా? మనం కష్టపడి మోసుకొని తీసుకెళ్తాం. మీరు డిమాండ్ చేయరానా? డిమాండ్ చేస్తాము, కానీ మరి డిమాండ్ చేసినే అంతే రేటు. వారు ఉంచిని తీసుకెళ్తే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉంటారు. మీరేం చేస్తారు, పండించింది కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ కొండపైకి మీరు తీసుకోవాలన్నా మీకు ప్రాబ్లం ఉంటది. అంత దూరం మోసినందుకు ఎంతో అంత ఇవ్వాలని మీకు నిరాశ అవుతుంది. గిట్టుబాటు ధర లేకపోయినా కానీ మీరు పండిస్తున్నారు, అయినా పండిస్తున్నాం, ప్రజలకు అందిస్తున్నారు. ఏదైతే చిరుధాన్యాలు కానీ ఇంకా ఆహార పదార్థాలు ఏమన్నా కానీ మీరు అందిస్తున్నారు. ఓకేనా? ఇక వ్యవసాయం అంటే ఈ చుట్టుపక్కల ఇదేనా మీరు ఓన్లీ ఇక్కడ ఉన్నాయి? ఇంకా ముందుకెళ్ళి ఓకే ఓకే అన్న. ముందేమున్నాయి అన్న? ముందుకి సార్ మళ్ళీ పైనాపిల్ ఇది పైన యాపిల్. ఓకే, ఓన్లీ బెండ, సీతాఫలము, కంది, బీరకాయలు, తర్వాత ఈ ఇది అనమాట ములక్కాయ. ఓకే ఓకే, అవి పసుపు, అది పసుపు. ఓకే ఓకే పసుపు. ఓకే అన్న. ఆకేనా? అంటే భూమిలో ఉంటుంది, గుంపులు తయారవుతుంది. ఆ ఆకు ఎంత బలంగా పైన వస్తే అంత గట్టిగా అయింది. తీసి తీసి మళ్ళీ ఎండేసి మళ్ళీ వాటిని వీళ్ళు శుభ్రం చేసి మళ్ళీ ఇవ్వడం, లేకపోతే దంచడం, ఏదో ఒకటి చేసి ఉడకబెడతారు మళ్ళీ. ఓకే 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 సార్. ఇంకా ముందుందన్న మనకి అక్కడ ఒక్కసారి అన్న. అయితే గిట్టుబాటు ధర లేదు, ఇంత మీరు కష్టపడి చేస్తున్నా కానీ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మరి ఇది ఏమన్నా ప్రభుత్వం ముందుకి ఏమన్నా తీసుకెళ్ళడం జరిగిందన్న? ఇలా మీరేమన్నా అంటే మీ ప్రభుత్వము వాళ్ళు ధరలు వేస్తున్నారు, కానీ దళారులే మధ్యలో ఉండి వీళ్ళు చెడగొడుతున్నారు అంట. ప్రభుత్వాలు ఉండదన్న, ప్రభుత్వాలు ఇప్పుడు బాగానే ఉంటాయి. ఈ కింద పైన వాళ్ళు బాగానే ఉంటారు, ఈ కింద మధ్యలో ఉంటారు కదా, వీళ్ళు మాత్రం ఫస్ట్ ఎగ్గొడి వీళ్ళే ముందు చేసి. మార్కెట్ లో కూడా పసుపు ఇప్పుడు 150 రూపాయలు ఉంటే ఇక్కడ 100 రూపాయలు అని చెప్తారండి. వీళ్ళు దళారులు, ఈ మధ్యలో ఎవరు వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళు మాత్రం అలా చేస్తున్నారండి. వీళ్ళ వల్లనే ఎంత మీకు లాస్ అయిపోతుంది. అయితే ప్రభుత్వం కూడా కొంచెం తెలుసుకొని వాళ్ళు కూడా మీ బాధను అర్థం చేసుకోవాలని మేము అదే అనుకుంటున్నాం. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఖచ్చితంగా. మిరప జాతి అండి, అది మిరప చిన్న మిరపలాగా ఉంది. అది మిరప చిన్న మిరపలో మిడిల్ కొంచెము. ఓకే ఓకే, అది కారం ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. తేజకాయలు అంటారా టైప్? అది తేజ కాదు. ఇదేమొచ్చి అంగరకాయ. ఇది అంగరకాయ. దీని ఇప్పుడు మార్కెట్ రేట్ లో నేను కనుక్కున్నాను నిన్న, 200 రూపాయలు ఇవి. అంటే అక్కడ గుండెతోనే పండిస్తారు కానీ 200 రూపాయలు. అదే మేము నేచురల్ గా మేము పండించిన ఇప్పుడు 150 రూపాయల కేజీ అన్న ఎవరు ఇవ్వరు. 100 రూపాయలు అడుగుతారు తప్ప, కానీ 150 ఎంతైనా కానీ తీసుకుంటారు. అది బలం లేకపోయినా బలం లేని తిన్న అయితే ఎంతైనా ఇస్తారు. బలం ఉంది దానికి ఏమంటారా బాబు అంటే అభ్యా చాయో అంటారు, అంతేనా? ఇక తెలిసిన వాళ్ళు ఆర్గానిక్ వేలల్లో పెట్టి కొంటారన్న హైదరాబాద్ లో. కొనుక్కున్న వాళ్ళు మీరు అన్నారు కదా దళాలు, ఆ దళాలు మీ దగ్గర వచ్చి కొనుక్కొని వాళ్ళు అక్కడ అమ్ముకుంటున్నారు. అది ఆర్గానిక్ కావాలి, అది వ్యాపారం. అది ఆర్గానిక్ కాకరకాయ. ఓకే ఓకే అన్న. ఇది జాంకాయలు కూడా ఉన్నట్టున్నాయి కదా, జామ చెట్టు. ఇది జామ చెట్టు అన్న. ఓకే ఓకే, జామ చెట్టు. సీతాఫలం. ఇది సీతాఫలం తెలుసు. సీతాఫలం అనేది మనం ఇక్కడ అడవిలోన ఏదైనా ఒక చెట్టు ఉండే కింద క్లీనింగ్ చేస్తే గానీ కాయ అనేది నీట్గా ఉంటుంది. అదే కింద నీట్గా ఉంది కదా, అసలు ఏది లేదు, ఏదో అక్కడక్కడ తప్ప మొత్తం కింద ఉంది. అరటి చెట్లు కానీ. ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే ఎంత పాములు ఎంత దోమలు ఉండే క్లీనింగ్ చేయాల్సింది. ఓకే, అప్పుడు పైన చెట్టు అనేది బలంగా కాయలు కూడా బాగానే వస్తుంది. ఓకే, చింత చెట్లు కానీ ఉన్నాయి. బొప్పాయి ఉంది, అరటి ఉంది, కూర అరటి. ఓకే, కూర అరటి అది అన్న. కూర అంటిగల. ఇది కూర అంటిగల చాలా బాగుంటది. ఇది కూర అంటిగల. ఇవి
ఇక్కడ కనీసం ఇది 20 రూపాయలు అడుగుతారు. కొత్తూరులోన ఒక కాయకి 10 రూపాయలు వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు. అవును, డజన్ గిట 60-70 రూపాయలు అంటారు ఆడ ఊర్లో. ఇక్కడ తీసుకోపోతారు, ఎంత తీసుకో తినేటిది కాయ. అవి ఇప్పుడు ఎవరు అక్కర్లేదని అంటారు ఇవి డబ్బులు. 20 రూపాయలు కూడా ఇవ్వరు, ఫ్రీగా ఇచ్చేయమంటారు. ఫ్రీగా తినేసేసి కొత్తూరులోనేమో అలాగా ఇది ఏలాడు ఇలా పెడతారు. మన కస్టమర్లేమో 10 రూపాయలు ఒక్కొక్కటికి అక్కడ తింటారు. మీ దగ్గర మాత్రం ఇదే అన్న, ఇక ఎవడు పండిస్తే వాడు చులకన వీళ్ళకి. అది మీరు ఎంత మీ కష్టం గుర్తించారన్న, కష్టం గుర్తిస్తారు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఈ వ్యవసాయం పండించే రైతన్న బాధ ప్రతి ఒక్కరు తెలుస్తుంది అన్న. మీరు కానీ వ్యవసాయం ఆపకండి అన్న, ఇలాగే చేయండి. మీ ఊరు మొత్తం ఇలాగే చేయండి. 10 మందికి ఆహారాన్ని అందించండి ఇలాగే. ఓకే అండి.